కథలకి నువ్వు చేసే పంచాయతీకి నువ్వు కూడా అర్థం చేసుకో తెలుసా ఆ పిల్లని ఎంతో కొంత అర్థం చేసుకుంటే అన్ని ఇదైపోతాయి. అజ్జు ఏదో తెలివిలేని లాగా అది అట్లనే వేస్తుంది. నాకైతే ఆ పిల్ల సైడ్ కూడా ఏం తప్పు అనిపించలేదు. 50% ఆ పిల్ల రైటే అనిపిస్తుంది. ఎందుకంటే నీ మీద ఉన్న లవ్ అది. నువ్వు కూడా ఆలోచించాలరా. అమ్మాయి చెప్పినట్టు మరి ఒకసారి ఒక 1 year ఆలోచించు కదరా. 1 year తర్వాత 2 years తర్వాత మన ఇద్దరికి ఇదే మెంటాలిటీ ఉంటే చేసుకుందాంలే అని చెప్పడానికి నీకేంటి? నన్ను ప్రేమించు ఈ మంది దూరం పెట్టి వేరే అమ్మాయిని ప్రేమిస్తలేను కాక తప్పు. నేను ఇవ్వని ప్రేమించా అంటారు. నాకు వద్దక్క, ఇది వద్దు, నాకు సెట్ అయితే ప్రేమ. ఇష్టం ఉన్నట్టు నువ్వు కండిషన్ తీసుకుంటే ఎర్రిపుకలా చిన్నది కాబట్టి ఇది బతికిపోయింది. 4 గ్లూకోజ్ 4 ఇంజక్షన్స్ తోటి. పెద్దది కాందాది అయితే నువ్వు నీ మొడ్డ ఉడిపేస్తారు నిన్ను పోలీస్ స్టేషన్ లా. అది తెలుసలే మీకు. నేను అదే చెప్తున్నా, చెప్తాను పోలీస్ కేసు. అసలు వాడు నన్ను ప్రేమించనే లేదు. నేనే పెళ్లి పిల్లలన్నీ కూడా ఒక విషయం, వాళ్ళ అమ్మ యూట్యూబ్ మానేమంటుంది. ఏంద్రా 4-5 వైరస్లు తాగిపించారు. పొద్దు నుండి వాడేం తినలేడు, నీళ్ళు తాక్కుంటున్నాడు నీ వల్ల. వాడిని ఎందుకు వాడికి అసలు ఇంత కూడా ఏమంటారు పిచ్చ ఏడ్చిండు తెలుసా. రచ్చ కనిపిస్తుంది అది నాకు. పిచ్చి తెంగిందా వాడు ఎంత ఏడ్చిండు నీకేం తెలుసు తెలుసా. అసలు నేను ఫోన్ కట్ చేయకరా అని కూడా 14,000 బిల్లు కట్టిండు వాడేగా. నీకు తెలుసా విషయం?